అనగనగా ఒక గ్రామంలో ఒక యువకుడు నివసిస్తూ ఉండేవాడు. ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చుని బాధపడుతూ ఉన్నాడు. అప్పుడు ఒక షావోలిన్ మాస్టర్ గురించి ఎవరో చెప్పింది గుర్తొచ్చి లేచి ఆ మాస్టర్ దగ్గరికి బయలుదేరాడు. చాలా నిరాశతో షావోలిన్ మఠానికి వచ్చాడు. అతడు అక్కడ ప్రశాంతంగా కూర్చుని ఉన్న షిఫు దగ్గరకు వెళ్ళాడు. వెళ్ళి ఇలా అన్నాడు, షిఫు, నేను నా జీవితంలో చాలా ప్రయత్నిస్తున్నాను, కానీ ప్రతిసారీ ఓడిపోతున్నాను. నాలో ఏం తప్పుందో అర్థం కావడం లేదు అనన్నాడు. దానికి ఆ షిఫు ఏమీ మాట్లాడకుండా ఒక కప్పు తీసుకొని అందులో టీ పోయడం మొదలుపెట్టాడు. కప్పు నిండిపోయింది. టీ బయటకి పొర్లింది. యువకుడు తొందరగా కంగారుగా అన్నాడు, షిఫు, కప్పు నిండిపోయింది. అప్పుడా నిదానంగా ఇలా చెప్పాడు, నువ్వు కూడా ఈ కప్పులానే ఉన్నావు. నీ మనసు మొత్తం నిరాశతో నిండిపోయింది, భయంతో నిండిపోయింది. నీవు ఓడిపోయాననే ఆలోచనతో నిండిపోయింది. ఇంత నిండిన నీ మనసులో కొత్త శక్తి ఎలా వస్తుంది అనన్నాడు. షిఫు ఆ కప్పును ఖాళీ చేసి మళ్ళీ అందులో టీ పోశాడు. తర్వాత ఇలా అన్నాడు, ఖాళీ చేసినప్పుడు మాత్రమే ఈ కప్పు ఉపయోగపడుతుంది. అలాగే విఫలమయ్యాను అనే ఆలోచన వదిలితేనే నువ్వు కూడా ముందుకు సాగగలవు అని చెప్పాడు. ఆ షిఫు మాటలు యువకుడి మనసుని కదిలించాయి. షిఫు చివరగా, నీవు బలహీనుడివి కాదు, నీవు అలసిపోయిన వాడవి మాత్రమే. మళ్ళీ లేచి నడవడానికి ముందు నీ మనసును ఖాళీ చెయ్యి అనన్నాడు. అది అర్థం చేసుకున్న ఆ యువకుడు శాంతితో మఠం విడిచాడు. నిరాశతో కాదు, ఆశతో. మనసును ఖాళీ చేసిన రోజే మన ప్రయాణం మొదలవుతుంది. ఈ షావోలిన్ మాస్టర్ నేర్పిన పాఠం మనకి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.